హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు మీ అందరికీ ఓ మంచి మాట. భుజాల మీద ఉన్న బరువుని బలం ఉన్నవాడు ఎవడైనా మోస్తాడు, కానీ మనసులో ఉన్న బాధని బంధాల విలువ తెలిసినోడొక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైనా స్నేహమైనా సరే. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటో మీ అందరికీ చూపిస్తానండి. ఈ పాటికే మీకు అందరికీ అర్థమైన ఉంటుంది. ఫుడింగ్ రెసిపీ అండి. ఎంతో హెల్దీ అయిన రెసిపీ అండి. మనకి బ్రెడ్ స్లైసెస్, అలాగే మిల్క్, అలాగే ఎగ్, ఎంతో మంచి హెల్దీ అయిన ఫుడ్ తోటండి ఈ ఫుడింగ్ తయారు చేసుకోవచ్చు. చూసారా ఎంత ప్లఫీగా చక్కగా ఒక జున్ను ముక్కలా ఎలా అంత బాగుందో. ఈ రెసిపీకి కావాల్సినవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 4 స్లైసెస్ తీసుకొని బ్రెడ్ అడుగు తీసేసండి. నేను ఎన్నో చేయడం లేదండి, కొంచెమే చేసి చూపిస్తున్నాను. 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చక్కగా 4 పక్కల కట్ చేసుకోవాలండి. ఈ స్లైడ్స్ అన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట. మా బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడండి, కట్ చేస్తున్నాడు. తనే నేను వీడియో తీస్తాను, నేను కట్ చేస్తాను అన్నాడు అనమాట. నేను వీడియో తీస్తుంటే తను కట్ చేశాడు. అలాగే మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ 4 స్లైసెస్ వేసుకొని, అలాగే ఒక ఎగ్ కూడా పగలగొట్టి అందులో వేసుకుందామండి. ఒక ఎగ్, అలాగే మిల్క్, పంచదార వేసుకొని దీన్ని గ్రైండర్ చేసుకోవాలన్నమాట. చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టపడతారండి ఈ రెసిపీని. పంచదార 2 స్పూన్స్ పంచదార వేసుకొని, అలాగే అందులో మనం కావాల్సి వస్తే వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చు అండి, లేదా యాలక్కాయలు వేసుకోవచ్చు, అని ఇష్టం అండి. అంటే కొంతమందికి ఎగ్ ఫ్లేవర్ అది స్మెల్ నచ్చదు, కాబట్టి మనం వెనీలా ఎసెన్స్ కానీ లేకపోతే యాలక్కాయలు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ముందుగా మనం క్యారమెల్ తయారు చేసుకుందామండి. అది మిక్సీ పట్టేలోపు స్టవ్ వెలిగించుకొని, ఎందులో అయితే మనం కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఫుడింగ్, అందులో 2 స్పూన్స్ కొంచెం పంచదార వేసి దాన్ని బాగా కలపాలన్నమాట. ఇది చిన్నపిల్లలండి, ఒక్కొక్క పిల్లలు బ్రెడ్ తినమంటే కొంచెం పేచీ పెడతారు, తినడానికి ఇష్టపడరు. బ్రెడ్ పాలు అంటే అవి ఎంతో బలం కూడానండి. బ్రెడ్ పాలు ఎగ్ కూడా చాలా మంచిదన్నమాట మన హెల్త్కి. దానికి మనం పిల్లలకి ఇలా చేసిస్తే కనుక పిల్లలు తప్పకుండా తింటారండి, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఈ పంచదార బాగా మెల్ట్ అయిపోయే విధంగా మనం కలుపుకోవాలి. క్యారమెల్ లాగా వచ్చేసే వరకు కూడా దీన్ని కలుపుతూనే ఉండాలి. మనం కలపకుండా ఆపేస్తే అది మాడిపోతుంది. అలా కలుపుతూనే ఉంటే కనుక ఇదిగో చూసారా ఇలా మెల్లగా కరుగుతుంది అనమాట. చూసారా లిక్విడ్ రూపంలోకి మారింది. ఇంకా పంచదార పలుకులు ఉన్నాయండి, దీన్ని ఇంకా కలుపుతూనే ఉండాలన్నమాట. అలాగా క్యారమెల్ లాగా వచ్చే వరకు కూడా దీన్ని చక్కగా కలుపుకుంటూ ఉంటే మంచి క్యారమెల్ రెడీ అవుతుందండి. మధ్య మధ్యలో తీస్తూ మధ్య మధ్యలో అలా కలుపుతుంటూ కొంచెం కదా మనకి అడుగంటకుండా చూసుకోవాలి. ఇగో రెడీ అయిపోయిందండి, క్యారమెల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్ పెట్టుకొని అందులో ఒక చిన్న స్టాండ్, అలాగే కొన్ని వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం మిక్సీ పట్టుకున్నది కూడా పెట్టుకుందామండి. అలాగే ముందుగా మనం ఏదైతే క్యారమెల్ది ప్రిపేర్ చేసుకున్నామో ఆ క్యారమెల్ది ఇందులో పెట్టుకుందామండి బౌలు పెట్టుకొని, అలాగే మనం ఏదైతే మిక్సీ చేసుకున్నాం ఇందాక బ్రెడ్, పాలు, ఎగ్, అలాగే యాలక్కాయలు కానీ వెనీలా ఎసెన్స్ కానీ వేయచ్చు అన్నాను కదండి. నేనైతే వెనీలా ఎసెన్స్ వేసాను. ఇక చక్కగా ఇలాగ బౌల్ పెట్టుకోనండి మనం మూత పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఒక 5 to 10 minutes వరకు కుక్ చేయాలి. ఆవిరి మీదే ఉడకాలండి. మనం అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చూసిన తర్వాత నేనైతే చూశానండి, ఇదిగోండి చూడండి. నెక్స్ట్ ఇదిగో ఆల్రెడీ నేను ముందు చూశాను మొత్తం. ఇదిగో ఇలా చాకుతోటి గుచ్చి చూశాను. చూసారా రెడీ అయిపోయింది ఫుడింగ్. చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ వెనీలా ఎసెన్స్ కానీ యాలక్కాయలు కానీ తప్పకుండా వేసుకోవాలండి, లేకపోతే ఎగ్ ఫ్లేవర్ మనకి తినబుద్ధి కాదనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందు చుట్టూ స్లైస్ కట్ చేసుకోనండి. అప్పుడు మనం ప్లేట్లోకి మార్చుకుందాం, సర్వ్ ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని తిరిగేస్తాను చూడండి, చాలా బాగా కుదురుతుంది. మా పిల్లలకి తినాలనిపించినప్పుడు అలా వెళ్ళేది ఫుడింగ్ చేసుకొని తింటూ ఉంటారండి. వాళ్ళు ఇష్టంగా తింటారన్నమాట, వాళ్ళు ఇష్టపడతారు దీన్ని. చాలా ఈజీగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పొచ్చు. స్నాక్స్ ప్లేస్లో కూడా మనం తీసుకోవచ్చండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అలాగే హెల్తీ స్నాక్స్ కూడా అన్నమాట. ఇది చక్కగా చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా కుదిరిందండి.
మనం ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని చూపిస్తాను, మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. చూడండి, ఇది చూడండి చక్కగా ప్రిపేర్ అయింది. అదిగో చూసారా, మనం కుక్ చేసేటప్పుడే మధ్య మధ్యలో చూసుకోవాలండి. బాగా హెవీగా కుక్ అయిపోయినా ఇంకా గట్టి పడిపోతుంది. కొంచెం మినిమంలో మనం చూసుకున్నట్టయితే చక్కగా ఇంకా జున్ను ముక్కలా వస్తుందండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. అదిగోండి, మనకి జున్ను ఎలా ఉంటుందో సేమ్ ఆ టేస్టే వస్తుందండి, జున్ను టేస్టే వస్తుంది. చాలా బాగుందండి రెసిపీ మాత్రం. ఒకసారి మీరు అందరూ ట్రై చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో మీరందరూ కూడా చూసినందుకు చివరి వరకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.